కర్నూలు జిల్లా ఎన్నో స్థానం. ఇట్లాంటి అంశాలను రివ్యూ చేశారు ముఖ్యమంత్రి గారు. రివ్యూ చేసినటువంటి సందర్భంగా మీరు కూడా ఉమ్మడి 13 జిల్లాలు తీసుకున్నా లేదా ప్రస్తుత 26 జిల్లాలు తీసుకున్నా అన్నీ కూడా ఏ 12వ స్థానమో ఉమ్మడి జిల్లాలోనైతే లేదా ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలోన 20 స్థానాల పైననే ఉన్నాయి. యాక్చువల్గా అగ్రికల్చరల్ ఇన్కమ్ లేదా అగ్రికల్చరల్ సెక్టర్ గ్రోత్ కానీ లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఇవి రెండు ఏ సమాజానికైనా చాలా అత్యంత కీలకమైనవి. ఈ రెండింటి ఆధారంగానే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. అయితే మనకున్న పరిస్థితుల రీత్యా లేదా భౌగోళిక రీత్యా లేదా కొన్ని అవకాశాల రీత్యా కర్నూలు నగరం ప్రధానంగా ఒక 7 లక్షల జనాభా ఇక్కడ ఉంటే అందులో ఎడ్యుకేషన్ సెక్టారు, హెల్త్ సెక్టారు, ఆటోమొబైల్ సెక్టారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సెక్టారు, తర్వాత కాస్త కూస్తో బంగారం లేదా వస్త్ర షాపులకు సంబంధించిన సెక్టార్. ఈ 5 మీదే దాదాపు 4.5 లక్షల మంది కర్నూలు సిటీలో జీవిస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగాలన్నా బలపడాలన్నా ఖచ్చితంగా అగ్రికల్చర్. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏమో నిమ్మల రామనాయుడు గారు, జలవనరుల శాఖ మంత్రి. మన బడ్జెట్లో కేటాయింపు మనం అందరం చూసాం, చాలా అడుగుతారు. సేమ్ బడ్జెట్ కేటాయింపులో కూడా చాలా వెనుకబడతారు. 470 కోట్లు ఇచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అందులో ఒక కొత్త ప్రాజెక్టు ఉండేది. వేదావతి కానీ లేదా పండికొండ రిజర్వాయర్కు కాలువల నిర్మాణం సంబంధించి కానీ ఏదో చేస్తే కూడా దాదాపు 1,15,000 ఎకరాలు నీళ్లు వచ్చింది తక్షణం. పెద్ద బడ్జెట్ కూడా కాదు, రెండింటికి కలిగినా దాదాపు ఒక 400 కోట్లు, ఒక్క రూపాయి ఉండేది. వాళ్ళ చూపు ఎలా పడుతుందనే దానికి ఒక నిదర్శనంగా ఇది మనకు కనిపిస్తుంది. లేదా ఇండస్ట్రియల్ మినిస్టర్ మన కర్నూలు జిల్లా మన కర్నూలు నగర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీసీ భరత్ గారు ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పారు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు చాలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. కర్నూలులో 4 పార్కు, పత్తికొండ టమోటా ఫ్యాక్టరీ, ఓరకల్లో ఉన్న చాలా ఫ్యాక్టరీలు, లేదా ఇక్కడ నందికొట్కూరు దగ్గర సీడ్ ఫ్యాక్టరీ. ఇప్పటి వరకు ఆయన చెప్పి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది, ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు. సేమ్ జగన్ గారు ముఖ్యమంత్రి అయినారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా వాటికి మేము పరిశ్రమ తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు కూడా ఒక్క పరిశ్రమ మొదలు కాలేదు. రెండోసారి టీవీకి వచ్చిన తర్వాత కూడా 46 పరిశ్రమలకు MOUలు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఒక పరిశ్రమ 2 ఏళ్ల కాలంలో ఒకటి కూడా ప్రారంభం కాలేదు. అయితే ఓరకల్ ఇండస్ట్రీలో హబ్బు పేరుతోటి దాదాపు 2.5 కోట్లతోటి మేము మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాదాపు 50 కోట్లు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. దాని టెండరింగ్ అయిపోయిందని చెప్పారు. కానీ ఈసారి సెంట్రల్ బడ్జెట్ లో ఆ 2.5 కోట్లు కొనసాగింపు కూడా ₹1 లేదు. దానికి స్టేట్ గవర్నమెంట్ అడగలేదు, దానికి ఇప్పుడు ఉన్నటువంటి టీవీ వాళ్ళు అడగలేదు, లేదా కూటమి వాళ్ళు అడగలేదు. ఇట్లాంటి పరిస్థితులు మనకున్నాయి. మనది చాలా ఘన చరిత్ర, చాలా ఘన వారసత్వం. దాదాపు మొదటి రాజధాని, రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారం, లేదా ఈ రోజుకి రాష్ట్ర రాజకీయాల్లో మనమే ప్రధాన పాత్ర లేదా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఒక పరిస్థితులు ఉన్నా కానీ అభివృద్ధి పరంగా చాలా వెనుకబడతనంతో మనం ఉన్నాం. జిల్లాలో 14 లక్షల ఎకరాల భూమి ఉంటే కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది, అంటే జస్ట్ 16%. కర్నూలు ఆర్డీఓ పాయింట్లో ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా వాడుతూ ఉంటారు. అంటే కోడుమూరు నియోజకవర్గం కానీ లేదా కర్నూలు మండలం కానీ లేదా కల్లూరు మండలం కానీ లేదా ఓరకల్ మండలం కానీ అత్యంత అన్యాయం. బహుశా దేశంలోనే ఒక్క టీఎంసీ నీళ్లు కూడా వాడుతున్నటువంటి రెవెన్యూ డివిజన్ ఏదైనా ఉందంటే కర్నూలు రెవెన్యూ డివిజన్. చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. తుంగభద్ర డ్యామ్ నుండి శ్రీశైలం డ్యామ్ వరకు నీళ్లు పోయే వరకు ఎక్కడ కూడా ఒక్క టీఎంసీ నీటిని కూడా వాడుకునేటువంటి మెకానిజం తుంగభద్ర డ్యామ్ దాటి శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు పడే వరకు ఎక్కడ 1 టీఎంసీ నీళ్లు కూడా వాడుకోవడానికి కర్నూలు జిల్లాకు లేదు. తుంగభద్ర డ్యామ్ నుండి LNC వస్తుంది, దాంతో నీళ్లు వాడుకుంటున్నాం. లేదా శ్రీశైలం డ్యామ్కి వెళ్ళి
మళ్ళీ హెచ్ఎంఎస్ఎస్ ద్వారా నీళ్ళు వస్తాయి, దాని ద్వారా మళ్ళీ గాజు తినే వదులుకొని ఇలా వాడుకుంటున్నాం తప్ప మన కర్నూలు జిల్లా అంటే తుంగభద్ర డ్యామ్ దాటి శ్రీశైలం డ్యామ్లో నీళ్లు కలిసే వరకు ఒక్క టీఎంసీ నీటిని కూడా కర్నూలు జిల్లాలో వాడుకోవడానికి అవసరమైన ఇరిగేషన్ మెకానిజం లేదు. ఇలాంటి ఒక పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. అందుకనే అగ్రికల్చరల్ సెక్టర్ గ్రోత్ లేకుండా, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ లేకుండా మన జిల్లా మరింత ముందుకు వెళ్ళదు. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సమాజం, రకరకాల అసోసియేషన్లు, లేదా పారిశ్రామిక పెద్దలు, లేదా పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి కాస్త ఒక తరహా అభిప్రాయానికి, లేదా ఒక తరహా చర్చకు, లేదా ఒక తరహా డిమాండ్కు మనం ఈ పాలకుల పైన వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంతమంది టీడీపీని క్రిటిసైజ్ చేయొచ్చు, కొంతమంది వైసీపీని క్రిటిసైజ్ చేయొచ్చు, లేదా టీడీపీని వైసీపీని రెండింటిని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు కూడా అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అట్లాంటి నాలెడ్జ్ షేరింగ్ కానీ, లేకుంటే అట్లాంటి ఒక ఒపీనియన్ మనం కన్క్లూజన్ రావడానికి కానీ, ఒక ఒత్తిడి పాలక పార్టీల పైన, ప్రభుత్వాల పైన తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేసాం అనుకుంటున్నారా. ఈ సందర్భంగా మొదటగా మన పరంగా అభివృద్ధి కాకపోతే మన జీవనం మరింత మెరుగుపడుతుంది అనేటువంటి ఆవేదనతో మనం ఉన్నాము. అందుకని ఓవర్కల్ ఇండస్ట్రీస్ లో తక్షణమే ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక భారీ స్థాయి పరిశ్రమను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి అనేది ఒక తీర్మానంగా సదస్సు తీర్మానించాలని కోరుతున్నాను. అట్లాగే జయరాజ్ ఇస్పాట్ దాదాపు 7 సంవత్సరాలు అయింది, లేదా ట్రయల్ రన్ అయ్యి 6 ఏళ్ళు అయింది. ఎప్పుడు ప్రారంభిస్తారు? తక్షణమే ప్రారంభించాలి, దాదాపు 2,500 మందికి ఉపాధి ఇచ్చేటువంటి పరిశ్రమది అని చెప్పేసి ఈ సదస్సు తీర్మానించాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను. అట్లాగే పుల్లయ్య గారు చెప్పారు, ఆదోని సంబంధించి దాదాపు స్పిన్నింగ్ మిల్లులు 3 ఉండేవి. 3 కొత్తారు మిల్ అని, రాయలసీమని, అట్లాగే ఎల్పిసి అని అవి మూతపడ్డాయి. దాదాపు 70 పరిశ్రమలు అక్కడ ఇప్పుడు జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులు ఉన్నాయి. దాదాపు 16,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 25,000 క్వింటాలు ప్రతి రోజుకు అక్కడ బేల్స్ తయారు చేసే శక్తి సామర్థ్యం ఆ మిషనరీస్ కి 75,000 వరకు ఉంది. ఇప్పుడు అది వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కోరుతున్నది ఏంటంటే ఒక 200 కోట్లు ఒక స్పిన్నింగ్ మిల్ పెట్టాలంటే కావాల్సి ఉంటుంది. అందుకని గవర్నమెంట్ అట్లాంటి ప్రోత్సాహం ఇచ్చి ఆవుల్లో స్పిన్నింగ్ మిల్లు పెట్టేలాగా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనైనా లేకుంటే ప్రైవేట్ సెక్టార్లోనైనా అట్లాంటి ముందుకు వస్తే ఆవుని మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రజలు కానీ అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ కోరుతున్నారు. అందుకని ఆలంలోన లేదా ఎమ్మిగూరు ప్రాంతంలో ఒక స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సదస్సు తీర్మానం చేయాలనేటువంటి మిత్రులారా. అట్లా పత్తికొండలో టమోటా ఫ్యాక్టరీకి ఒక 12,500 కోట్లు 12 కోట్ల 50 లక్షలు ఇచ్చారు. ఇప్పటికీ అది ఒక రాయి పడింది తప్ప, శిలాఫలకం తప్ప ఇప్పుడు దాకా ముందు కదలేదు. అందుకని తక్షణమే దాన్ని పూర్తి చేసేలాగా చేయాలని చెప్పేసి ఈ సదస్సు తీర్మానించాలని చెప్పేసి అనుకున్నాం. దీనికి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే రాసి పంపించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ